కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ను నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును కానీ కమిషన్ నివేదికను కానీ హైకోర్టు తప్పుపట్టలేదని న్యాయ నిపుణులు వివరించారు. కమిషన్ నివేదికలోని అన్ని అంశాలు చెల్లుబాటులో ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేదు కాబట్టి సీబీఐ విచారణకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు శేషాద్రి, మాణిక్రాజ్, శ్రీధర్, ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.